ఇవాళ పార్టీలు కొందరు వ్యక్తుల సొంత ఆస్తులు అయిపోయినాయి. పార్టీ వాడు ఆధిపత్యంలో ఉంటే వాడి ప్రైవేట్ ప్రాపర్టీ కానీ పార్టీ ప్రజల ఆస్తి కాదు. కానీ నిజమైన పార్టీ ప్రజల ఆస్తి కావాలి. ఎవరైనా సామాన్య పౌరులు భాగస్వాములు కావాలి రాజకీయంలో అంటే వాళ్ళకి అవకాశం కావాలి, వేదిక కావాలి. ఆ పరిస్థితుల్లో లేదు. ఎప్పుడు వస్తుంది? పార్టీలు ప్రజల సొంతం అయినప్పుడు. అంటే అర్థం ఏంటి? పార్టీలో నాయకురాలు ఎవరు మీరు నిర్ణయించాలి. ఓటు కావాలి. పార్టీ ఎవరిని అభ్యర్థిగా పెడుతుంది మీరు నిర్ణయించాలి. అక్కడ కూర్చుని అర్ధరాత్రి 50 కోట్ల 30 కోట్ల తీసుకుని సీట్ ఇవ్వడం కాదు. పార్టీ సభ్యులు నిర్ణయించాలి. అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి. రెండోది ముక్కు మొహం జరిగినాడు వచ్చే విధంగా మంచి ఉద్దేశంతో వచ్చారు అనుకున్నాం. పార్టీ కూడా మంచిగా చేద్దామని కోరుకుందాం అనుకున్నాం. సరే నన్ను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను చెప్పండి ఏమో నీకు చరిత్ర ఇంట్రెస్ట్ లో నిన్ను ప్రజలు ఎందుకు నమ్మాలి? ఏ మంచి పని చేశారు. భారతదేశంలో నేను చెడ్డవాడిని నాకు సీట్ ఇవ్వండి అంటాడా? ఐఏఎస్కి వెళ్ళి ప్రతి చోటు అసలు దేశం అంటే నాకు గుండె పగిలిపోతుంది ఉప్పొంగిపోతుంది దేశం అయిపోయామంటాడు. కానీ నేనేదో పదవి కోసం వస్తున్నాను, గ్లామర్ కోసం వస్తున్నాను, తినడం కోసం వస్తున్నాను చెప్పారు. కాబట్టి మీ చరిత్ర ఏంటి? ఐఏఎస్ అంటే పరీక్ష పెట్టారు. రాజకీయంలో మీ చరిత్ర ఏంటి? అది తెలియాలంటే స్థానిక ప్రభుత్వాలు ముందు చిన్న స్థాయిలో అవకాశాలు